ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. నూటికి 100% 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన జంగారెడ్డిగూడెం కిడ్స్ విద్యా సంస్థల విద్యార్థులు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం సీతారామచంద్రస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి, దల్లి వంశీకుల ఆధ్వర్యంలో చందనోత్సవం. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 65% ఉత్తీర్ణత సాధించిన జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలో కుటుంబానికి 6,000 రూపాయల నగదు అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సుందర సీతారామస్వామి దేవస్థానం నందు లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా పూర్వీకుల నుంచి వస్తున్న దల్లివారి వంశీకులు ఆచార ప్రకారం స్వామివారికి చందనోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు దల్లి చిన్నవీర్రాజు రెడ్డి, నాగమణి దంపతుల కుమారుడు దల్లి చంద్రశేఖర్ రెడ్డి, రాణి జయప్రద కుమారులు గుణశ్యామ్ రెడ్డి, జస్వంత్ రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. గణపతి పూజ, స్వామివారికి పంచామృత అభిషేకాలు, అర్చన, అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించారు. వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకుని ప్రతి ఏటా సాంప్రదాయ పద్ధతులలో తమ తాత తండ్రుల నుంచి వస్తున్న ఆచారం మేరకు నరసింహస్వామికి చందనోత్సవం చేస్తున్నామని, నృసింహస్వామి జయంతి పురస్కరించుకుని చందనోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. సింహాచలంలో ఏ విధంగా చందనోత్సవం నిర్వహిస్తారో అదే విధంగా ప్రతి ఏటా గురువాయిగూడెంలో నరసింహస్వామికి సీతారాములకు సైతం అభిషేక క్రతువులు చేస్తుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సైతం పాల్గొని స్వామివారికి అభిషేకాలు చేశారు. మా గురువాయిగూడెంలో గల సుందర సీతారామాలయంలో మేము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం జరుపుకుంటున్నాము. అసలు విధిగా అయితే ఈ నెల 20వ తారీఖున చేయాల్సిన ఈ కార్యక్రమం మా గ్రామంలో ఆటంకం రావడం వల్ల గ్రామస్తులందరం ఏకమై ఈ రోజు నృసింహస్వామి జయంతి రోజున చేసుకుంటానికి ఒక సిద్ధాంతి గారి సలహాతోటి ఈ రోజు మేము జరుపుకుంటున్నాం. ఈ చందనోత్సవం తరతరాలుగా మా పూర్వీకుల నుంచి సంక్రమించింది. వాళ్ళు ఎప్పుడు కూడా చేసుకుంటూ వస్తున్నారు. మేము మరి ఎన్నో తరం వాళ్ళో మాకు తెలియదు, కానీ మేము కూడా గ్రామస్తులం అందరం ఏకమై ఈ ప్రతి సంవత్సరం చందనోత్సవం చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం విశేషించి కీర్తిశేషులు దల్లి చిన్నవీర్రాజు రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, కోడలు రాణి జయప్రద గారు పూజలో కూర్చోవడం జరిగింది. వాళ్ళిద్దరూ మొత్తం ఈ ఖర్చులన్నీ వాళ్ళు భరాయించి ఈ రోజు చందనోత్సవం మేము పెట్టుకున్నామని, మేము దండం పెట్టుకున్నామని చెప్పినారు. ఆ విధంగానే వాళ్ళిద్దరు సౌజన్యంతో ఈ ఏడాది చందనోత్సవం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. భక్తులందరూ వచ్చిన వారికి, గ్రామస్తులందరికీ, అందరికీ కూడా, గ్రామ పెద్దలందరికీ కూడా సంతోషం తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనిది కొత్తగా భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. విజయవాడ వారిని తీసుకొచ్చి ఇక్కడ భజన చేయడం జరిగింది. అదిగే నువ్వుల నూనెతోటి దీపాలు వెలిగించడం, చందనం తీయటం అన్నీ ఈరోజు విశేషించి కొత్తగా ఈ సంవత్సరం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తులందరం ఏకమై ఈ కార్యక్రమం చేసుకున్నామని మనం చేసుకుంటాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామచంద్రమూర్తి వారి యొక్క అనుగ్రహం కొరకు మన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసిన రామాలయమునందు దల్లివారి కులదేవత, ఇష్టదేవత అయినటువంటి సింహాచల వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము కొరకు దల్లివారి యొక్క వంశోద్భవులందరూ కూడా ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహము కొరకు ఈ రోజు నృసింహ జయంతి పర్వదినము సందర్భముగా ఆ సింహాచల అప్పన్న స్వామి వారికి, రామచంద్రమూర్తి వారికి విశేషముగా పంచామృత అభిషేకము, అదే విధముగా అక్షయ తృతీయ నాడు అలా సింహాచలంలో జరిగేటటువంటి చందనోత్సవాన్ని నృసింహ జయంతి సందర్భముగా ఈ గురువాయిగూడెం గ్రామంలో రామాలయమునందు అందరి భక్తులందరి సహాయ సహకారాలతో 50 మంది భక్తులు కూడా
స్వహస్తాలతో చందనం తీసి ఆ స్వామి వారికి చందనోదకము అభిషేకము విశేషముగా చేసి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారికి అనుగ్రహం ఈ గ్రామానికి ఆ దల్లి వారి వంశోద్భవులందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా అయితే కూడా విశేషముగా ఈ చందనోత్సవ అభిషేకము పంచామృతాభిషేకము ఈ గ్రామంలో ఈ రామాలయం అనేది జరుపుబడుతూ ఉన్నది. కావున భక్తులందరూ కూడా సర్వేషాం భక్తజనానాం అస్మిన్ గ్రామే చాతుర్వర్ణానాం 4 వర్ణాల వారు కూడా భక్తులందరూ కూడా అన్న వస్త్రాదులకు లోటు లేకుండా సుఖ సంతోషములతో ఉంటూ మన సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ మరింత వృద్ధి చెందాలి. ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో స్వస్తి చెప్పడం జరుగుతూ ఉన్నది. మనకి భగవంతుడు ఒక ఇంప్రెస్ ఇచ్చాడు. ఏంటంటే శ్రీరాముడు మించిన భర్త లేడు, సీత మించినటువంటి భార్య లేదు, లక్ష్మణుడు మించినటువంటి తమ్ముడు లేడు, హనుమంతుడు మించినటువంటి సేవకుడు లేడు అని వేలాది సంవత్సరాల కింద 10,000 సంవత్సరాల కింద పుట్టినటువంటి నానుడి ఇవాళ తరతరాలు నుంచి మన హిందుత్వంలో కూడా ఇదే నానుడి జరుగుతుంది. ఆ యొక్క నిబద్ధతగా మనం కూడా ఇప్పుడు కుటుంబాలు అదే పద్ధతిలో ఉండి శ్రీరాముడికి వారసులమై మనం ఈ శుభ సందర్భంలో ఉంటాం. నాకు ఎప్పుడు చదివింది గుర్తొచ్చి, నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు గుర్తొచ్చి ఈ పాలు పోంచి రెడ్డి గారు గుర్తొచ్చి ఉద్రేకం పట్లాగా రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. నమః అనే విద్యార్థిని 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. కె దీపిక, పి తనుశ్రీలు 594 మార్కులు సాధించగా పవన్ తేజ 592, వి సోహిత 591, జి జయవర్షిణి, జి మనోజ్ఞ, పి చరణ్, సాత్విక, జస్వంత్ 590 మార్కులు సాధించినట్లు విద్యా వికాస్ యాజమాన్యం తెలిపారు. అదేవిధంగా 590కి పైబడి 11 మంది, 580కి పైబడి 29 మంది, 570కి పైబడి 38 మంది, 560కి పైబడి 70 మంది, 550కి పైబడి 103 మంది, 500కు పైబడి 180 మంది, ప్రతి ముగ్గురిలో 500కు పైబడి మార్కులు సాధించి అప్లాండ్ ఏరియాలోనే అగ్రగామిగా వరుస విజయాలు సాధించిన సంస్థగా విద్యా వికాస్ నిలిచిందని అన్నారు. విద్యార్థులను విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సతీష్ చంద్ర శ్రీనివాసులు పుష్పాలతో అభినందించారు. ప్రిన్సిపల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్నలు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించి విద్యా వికాస్ రికార్డును విద్యా వికాస్ విద్యార్థులు ఛేదించారని తెలిపారు. రోజు ప్రకటించినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించారు. అలానే మా విద్యార్థిని నామహ అనే విద్యార్థిని 600 మార్కులకు కాను 598 మార్కులతో రాష్ట్రంలోనే 2వ స్థానంలోను, అట్లానే అక్షర అనే విద్యార్థిని 597 మార్కులతో రాష్ట్రంలో 3వ స్థానంలోను, అలానే 590 పైబడి మార్కులు 11 మందితోటి, అలానే 580 మార్కులు పైబడి 29 మంది, 570 మార్కులు పైబడి 38 మంది, 560 మార్కులు పైబడి 70 మంది, 550 పైబడి 103 మంది, 500 పైబడి 180 మంది విద్యార్థులతోటి, అలానే ప్రతి ముగ్గురులోనూ 2 విద్యార్థులకి 500 మార్కులు పైన సాధించాం. ఇటువంటి అద్భుత ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు, అలానే కష్టపడినటువంటి విద్యార్థులకు, వాళ్ళని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు అభినందనలు. అలానే మొన్న రీసెంట్ గా ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలు కానీ లేదా ఐఐటి జేఈ మెయిన్స్ లో కానీ మా విద్యార్థులే ఉత్తమమైన ఫలితాలు సాధించారు. మన జంగారెడ్డిగూడెం ఏరియాలో మెయిన్స్ లో మొట్టమొదటి వచ్చినటువంటి టాప్ 5 మార్క్స్ కూడా 5% కూడా మా విద్యార్థులే. అలానే ఇంటర్మీడియట్ లో కూడా 470కి 466 మార్కులు 3 విద్యార్థులు సాధించారు. అది కూడా రాష్ట్రంలోనే 2వ మార్కు. ఇలా మంచి మార్కులు సాధించినటువంటి ఈ కష్టపడినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి వాళ్ళందరికీ అభినందనలు. అలానే రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు రాస్తున్నటువంటి పరీక్ష ఇది. ఆల్మోస్ట్ 6,35,000 మంది 10వ తరగతి పరీక్షలు రాశారు. అందులో ఇటువంటి మార్కులు సాధించడం అనేది మన మారుమూల ప్రాంతంలో సాధించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. సో అటువంటి రిజల్ట్ మళ్ళీ వచ్చే విధంగా ఫ్యూచర్ లో ఇంకా మంచి రిజల్ట్ లేదా రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. రావటం అనేది భగవంతుడి దయ, అది రావటం రాకపోవటం మా వంతు కృషి అయితే మేము తప్పకుండా చేస్తాం. ఇంకా మంచి ఫలితాలతోటి మన ప్రాంతాన్ని రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించే విధంగా మా ప్రయత్నం మేము
మేము నిరంతరం సాగిస్తూ ఉంటాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు విజయడంకా మోగించారు. రాష్ట్రం మొత్తం 6,35,000 మంది రాస్తే రెండో విద్యార్థి మా విద్యార్థి, అలాగే మూడో విద్యార్థి కూడా మా విద్యార్థే అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఈ జంగారెడ్డిగూడెం అనే ప్రాంతం చాలా మారుమూల ప్రాంతం. ఏజెన్సీ అనేవారు ఆ అపోహలన్నీ తొలగించి స్టేట్ లోనే ఎడ్యుకేషనల్ గా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పి నిరూపించగలిగాం. స్టేట్ లో టాప్ మార్క్స్ తీసుకొచ్చాం. ఇది చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. అలాగే ఇదంతా ఈ రిజల్ట్ రావడానికి విశేష కృషి చేసినటువంటి మా అధ్యాపకులకి, సహకరించినటువంటి మా తల్లిదండ్రులకి, మా విద్యార్థులకి అందరికీ కూడా అభినందనలు. అలాగే మేము ఇచ్చే ఈ ప్రోగ్రామ్ మెయిన్ చిన్నప్పటి నుంచి కూడా ఈ విద్యా వికాస్ స్పెషల్ ప్రోగ్రామ్ వల్లే ఇదంతా సాధ్యమైంది. మా తాపత్రయం అంతా కూడా వరల్డ్తో, ప్రపంచంతో పోటీ పడాలి. మా దగ్గర చదివి ప్రతి పిల్లలు కూడా ఈ స్టేట్ తో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో నెంబర్ 1 స్థానాల్లో ఉండాలి. మంచి మంచి యూనివర్సిటీల్లో చదవాలి. అదే మా తాపత్రయం. ఆ విధంగానే చిన్నప్పటి నుంచి కూడా డిజైన్ చేసిన సిలబస్ ఇది. దీనివల్లే విజయాలు సాధ్యమవుతూ ఉన్నాయి. స్కిల్స్ లో కానీ, సబ్జెక్ట్ లో కానీ అన్ని విధాలా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండటం వల్లే ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో సాధించిన విజయం కాదు. అలాగే ఒక టాప్ స్టూడెంట్ను పెట్టుకుని సాధించిన విజయాలు కూడా కాదు. మా దగ్గర చదివి ప్రతి స్టూడెంట్ కి ఇంచుమించుగా 180 మంది 500+ మార్కులు అంటే ఆషామాషి విషయం కాదు. ఏదో ఒకళ్ళకి 100 వచ్చిన, ఇద్దరికి వచ్చినాయి కాదు, 180 మందికి 500+ మార్క్స్. కాబట్టి ఇది చాలా చాలా అద్భుతమైన విజయం. మన జంగారెడ్డిగూడెంని ఎడ్యుకేషనల్ గా చాలా మన స్టేట్ లోనే అత్యుత్తమ స్థానాలు నిలిపామని చెప్పడానికి సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గనభశ్రీ. నేను విద్యా వికాస్ లో 10th క్లాస్ చదువుకున్నాను. నాకు 598 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను ఏలూరు జిల్లాకి ఫస్ట్ ర్యాంక్, అలాగే స్టేట్ కి సెకండ్ ర్యాంక్ స్కోర్ చేశాను. దీని అంతటికి కారణం మా స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు. నాకు ఇంతటిగా కృషి చేసినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా స్కూల్ యాజమాన్యం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ నడిపించింది. దాని కారణంగానే 598 మార్కులు స్కోర్ చేయడం సాధ్యమైంది. అందరికీ ధన్యవాదాలు. లక్ష్మీరేఖ. మా అమ్మాయి అక్షర విద్యా వికాస్ స్కూల్లో 10th క్లాస్ పూర్తి చేసింది. ఈ సంవత్సరం 600 మార్కులకు గానీ 597 మార్కులు సాధించింది. ఈ విజయాల్లో మా అమ్మాయి కృషితో పాటు వాళ్ళ గురువులందరి ప్రోత్సాహం, మేనేజ్మెంట్ సహకారం ఎంతో ఉంది. వీళ్ళని స్పెషల్ గా స్పార్క్ సెక్షన్ అని చెప్పి ఒక సెక్షన్ చేసి ముందు IIT ఇంటర్ చెప్పిన లాస్ట్ 5 months లో ట్రైన్ చేసిన మా అమ్మాయి ఇన్ని మార్కులు సాధించేలాగా వాళ్ళ గురువులు, యాజమాన్యం చాలా ప్రోత్సాహం ఇచ్చింది. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివించినందుకు మా అమ్మాయిని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మేనేజ్మెంట్ కి, ప్రిన్సిపల్ మేడం కి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అక్షర. నేను విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఇయర్ 10th పూర్తి చేసుకున్నాను. నాకు 600కి 597 మార్క్స్ వచ్చాయి. దీనికి గల నా హార్డ్ వర్క్ తో పాటు మా టీచర్స్ చేసిన కృషి, మా మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహంతో, మా తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్ట్ తో నేను ఇంత దాకా రాగలిగాను. మేము లాస్ట్ 5 నెలల్లో చదివిన ఇంత ఉత్తీర్ణత సాధించడానికి గల మా ఉపాధ్యాయులకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను UKG నుంచి 10th క్లాస్ దాకా కూడా విద్యా వికాస్లోనే పూర్తి చేసుకున్నాను. కాబట్టి ఈ విద్యా వికాస్ మేనేజ్మెంటే నా విజయానికి మూల కారణం. ధన్యవాదాలు. నేను విద్యా వికాస్లో చదువుకుంటున్నాను. మొన్న జరిగిన 10th పరీక్షల్లో నాకు మంచి మార్కులు వచ్చాయి. ఈ విజయానికి కారణం నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా వికాస్ పాఠశాల యాజమాన్యం. అందరికీ నేను రుణపడి ఉంటాను. ధన్యవాదాలు. నేను విద్యా వికాస్ పాఠశాలలో చదువుతున్నాను. మా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యం వల్లే నేను ఈ మార్క్స్ సాధించగలిగాను. నాకు 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. మా యాజమాన్యం ఇంకా ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్ మొత్తాన్ని వరుసగా చదివించడం వల్ల నాకు ఈ విజయాన్ని అందుకోగలిగాను. నాకు 573 మార్క్స్ వచ్చాయి. నేను విద్యా వికాస్లో చదువుకుంటున్నందుకు హ్యాపీగా ఉన్నాను. అండ్ నా మేనేజ్మెంట్కి, టీచర్స్కి, పేరెంట్స్కి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను విద్యా వికాస్లో చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను. నాకు 590 మార్కులు వచ్చినాయి. 600కి మార్కులు వచ్చినందుకు యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి, నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు సాత్విక అండి. నాకు 590 వచ్చినాయి 600కి. నాకు అన్ని మార్క్స్ వచ్చినందుకు విద్యా వికాస్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో కిడ్స్ కాన్వెంట్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో 100కి 100% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ కోర నాగేశ్వరరావు తెలిపారు. చక్కటి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. 100% ఫలితాలు సాధించి పూర్వపు సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించినట్లు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన మాగంటి ప్రమీలను కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపల్ కోర రేవతి రాణి మాట్లాడుతూ తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహాన్ని, ఉపాధ్యాయులు చేసిన కృషిని, విద్యార్థుల ఆవిరల దీక్షను అభినందించారు. సీనియర్ ఉపాధ్యాయులు కె త్రినాథరావు మాట్లాడుతూ అందరి సమీక్ష, కృషి 100% విజయానికి మూలమని వివరించారు. 10వ తరగతి పరీక్షలకు 44 మంది విద్యార్థులు హాజరు కాగా
అత్యధికంగా 590 మార్కులు సాధించగా 550 మార్కులకు పైగా 18 మంది, 500 మార్కుల పైన 29 మంది ఫలితాలు సాధించినట్లు తెలిపారు. సోషల్, హిందీ, లెక్కల్లో 100% సాధించిన విద్యార్థుల కృషిని ఉపాధ్యాయుల బృందం అభినందించారు. ఈ విజయానికి కారణమైనటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Good morning to all. Today our Kids EM students has achieved 100% result with the highest 590 marks out of 600. Out of this, above 550, 18 children crossed above 550, above 500, 29 children crossed. On average, this is the highest average mark in our town, I think, and we also think that ours is the 10% result school in Jangaredgudem. On this grade in town, we are in third place in the total, and I congratulate all our teaching staff and also all our parents who cooperate to send their children to our school with the great faith on us for the last 43 years. Once again I congratulate our team as well as our students as well as our parents. Thank you one and all. కిడ్స్ యంగ్ స్కూల్ గత 43 సంవత్సరాల నుంచి నిర్విరామ కృషితో ఈ పట్టణానికే దేదీప్యమానంగా ఉండేటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తూ ఉన్నతమైన ఆదర్శవంతమైన విద్యా సంస్థగా వెలుగొందుతుంది. ఈ సంవత్సరం వచ్చినటువంటి 10వ తరగతి ఫలితాల్లో హైయెస్ట్ మార్క్ 590 మార్కులు అయితే అందరూ 100% కూడా ఉత్తీర్ణం అవ్వడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి అంశం. దీనికి అంతటికీ కూడా మేనేజ్మెంట్ వారి యొక్క శ్రద్ధ, ఉపాధ్యాయుల యొక్క ఏకాగ్రతతో కూడినటువంటి కృషి, విద్యార్థుల యొక్క అనవర్త శ్రమ ఇవన్నీ కలిసి 100% ఉత్తీర్ణత సాధించడం అనేది ఫలితం. వీళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున విద్యార్థులకి అభినందనలు, తల్లిదండ్రులకి అభినందనలు, ఉపాధ్యాయులందరికీ కూడా శుభాభినందనలు. మేనేజ్మెంట్ వారు ఇదే కృషితో ఉన్నతమైన ఒక రకమైనటువంటి విద్యా దదాతి వినయమని, విద్య మనకి వినయాన్ని ఇస్తుందని ఎప్పుడూ ఏది వచ్చినప్పటికీ కూడా ఎంతో ఓర్పుతో నేర్పుతో నడుపుతున్నటువంటి విద్యా సంస్థ ఇది. ముందు కూడా ఇలాగే కొనసాగి అనేక మంది విద్యార్థులను ఉత్తములుగా తయారు చేయడానికి తగిన మార్గంగా ఉండాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్తే. ఈరోజు రిలీజ్ చేసిన ఎస్ఎస్సి రిజల్ట్స్లో నాకు 590 మార్క్స్ వచ్చాయి. కిడ్స్ స్కూల్లో స్టాఫ్ అందరూ చాలా బాగా టీచ్ చేస్తారు. మెయిన్గా ఇక్కడ మేనేజ్మెంట్ అందరినీ తన ఓన్ చిల్డ్రన్లా చూసుకునే మా ప్రిన్సిపల్ మేడం, వీళ్ళందరూ ఉంటే మంచి మార్క్స్ అచీవ్ చేయొచ్చు. ఈరోజు రిలీజ్ చేసిన ఎస్ఎస్సి రిజల్ట్స్లో మా మార్క్స్ కూడా దానికి గుర్తు అని నేను చెప్తున్నాను. నా పేరు ఎం శర్వాణి. నేను కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను. అండ్ 10th రిజల్ట్లో నాకు 585 మార్క్స్ వచ్చాయి. సో ఈ మార్క్స్ గెయిన్ చేయడానికి మా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ సపోర్ట్ చాలా ఉంది. అండ్ టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్గా మమ్మల్ని లాంగ్ స్టడీ అవర్స్లో చాలా కాన్సన్ట్రేటెడ్గా చదివించారు. సో ఈ సక్సెస్ మాదే కాదు, మొత్తం మా టీచర్స్ అండ్ స్కూల్ స్టాఫ్ది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈస్ చరణ్. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ ఇన్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నాకు ఎస్ఎస్సిలో 578 వచ్చినాయి. దీనికి కారణం ప్రిన్సిపల్ మేడం, ప్రిన్సిపల్ సార్ అందరూ నన్ను ప్రోత్సహించి చాలా మంచిగా టీచ్ చేశారు. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో విజయబేరి మోగించారు. చక్కటి ఫలితాలలో విజయకేతనం ఎగురవేసినట్లు విద్యా సంస్థల ఉపాధ్యాయులు తెలియజేశారు. చక్కటి ఫలితాలు సాధించిన విద్యార్థులను కొనియాడారు. 587 మార్కులు సాధించిన పి జయనాగ శిరీషను, 573 మార్కులు సాధించిన జి రిషేంద్ర బ్రహ్మకుమార్, 573 మార్కులు సాధించిన పి సాయి వెంకట్ తదితరులను అభినందించారు. ర్యాంకులు, మార్కుల ధ్యేయంతో కాకుండా అన్ని అంశాలలో విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా సూర్య విద్యా సంస్థలలో విద్యాబోధన ఉంటుందని ఆ విద్యా సంస్థల అధినేత సిహెచ్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కరటూరి రమాదేవిలు తెలియజేశారు. 10th క్లాస్ ఫలితాలలో విజయ్ మోగించినటువంటి విద్యా సంస్థ సూర్య. ఈ సూర్య విద్యా సంస్థ 10th ఫలితాల్లోనే కాకుండా ఇంటర్మీడియట్ గాని, డిగ్రీ గాని ఏ ఫలితాలైనా ప్రతి సంవత్సరం కూడా అగ్రగామిగా నిలబడి మన పట్టణంలోనే కాకుండా పరిసర ప్రాంతాలలో కూడా ఒక విద్యా సంస్థగా నిలబడుతూ ఫలితాలను జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను కూడా తీసుకొస్తూ ప్రజలందరికీ కూడా మంచి తక్కువ ఫీజుల మధ్యతరగతి ప్రజలు కూడా చదువుకోవటానికి అనుకూలంగా ఉండి రాష్ట్ర స్థాయిలో విద్య ర్యాంకులను సాధిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ ఉంది అంటే అది సూర్య విద్యా సంస్థే. ఇప్పుడు 10th ఫలితాలలో 600 గాను 587, 586, 573, 580 ఇలాగా ఒక ఆర్డర్ లో మార్క్స్ రావటం అనేది సూర్య విద్యా సంస్థకే చెల్లుతుంది. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్కులను తెప్పించడంలో ఈ సూర్య విద్యా సంస్థ అనేది
జంగారెడ్డిగూడి పట్టణంలో అగ్రగామిగా నిలబడుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ప్రతి విద్యార్థిని కూడా వాళ్ళ దగ్గర ఉండి అందరినీ కూడా చక్కగా చదివించడంలో ఈ విద్యా సంస్థ ముందుంటుందని చెప్పి, ప్రతి విద్యార్థిని పర్సనల్ కేర్ తీసుకోవడంలో, వాళ్ళకి మంచి మార్కులు తెప్పించుకోవడంలో 98% ఫలితాలు అంటే పాస్ అయినటువంటి ఫలితాలలో ముందుంటుందని చెప్పేసి సూర్య విద్యా సంస్థల యొక్క విజయాన్ని మేము ఘనంగా చెప్పుకోవటానికి అవకాశంగా ఉంది. నెక్స్ట్ ఈ విద్యా ఫలితాలు అనేటువంటివి ఈ రోజునే కాదండి, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రిజల్ట్ మేము తీసుకొస్తూనే ఉన్నాము. మేము ఈ యొక్క ఫలితాలను సాధించడంలో సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అదే విధంగా అహర్నిశలు కష్టపడినటువంటి మా ఉపాధ్యాయులకు, మా సహకరించినటువంటి మేనేజ్మెంట్ కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చే సంవత్సరాల్లో కూడా ఇవే ఫలితాలను ఇంతకంటే ఎక్కువ మార్కులను తీసుకురావటంలో మేము ముందుంటామని చెప్పేసి, అట్లాగే ఇంటర్మీడియట్ లో కేవలం ఐపీఓతోనే కాకుండా ఎంసెట్, జేఈ మెయిన్, నీట్ ఇలాంటి కోచింగ్ కూడా ఇస్తూ ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులను సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ సూర్య విద్యా సంస్థ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 65% ఉత్తీర్ణత సాధించారు. 259 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 167 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వల్లూరి సాయి ప్రసన్న 584 మార్కులు, రంగల రేణుక 577 మార్కులు, మల్లవరపు శ్రీప్రియ 569 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మీడియాతో మాట్లాడారు. 92 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని స్పష్టం చేశారు. రిజల్ట్ ప్రకటించడం జరిగింది. జల్లబెట్టి హై స్కూల్ బాయ్స్ జంగారెడ్డి మా స్కూలు ఎదురైనటువంటి విద్యార్థుల సంఖ్య 259 అండి. అందులో పాస్ అయిన వాళ్ళు 160, అంటే 65% వచ్చింది. ఇది గత 8 సంవత్సరాల్లో ఈ పర్సంటేజ్ హైయెస్ట్ అన్నమాట. ఈ మధ్యకాలంలో ఇంత పర్సంటేజ్ ఇప్పుడు రాలేదు స్కూల్కి. అలాగే హైయెస్ట్ మార్కులు 584 ప్రసన్న అనేటువంటి సాయి ప్రసన్న అనే అమ్మాయికి వచ్చిందండి. అలాగే సెకండ్ కూడా 577 రేణుక అనే అమ్మాయికి వచ్చింది. అలాగే థర్డ్ కూడా అమ్మాయికి వచ్చిందండి. ఈ అమ్మాయికి 569 మార్కులు. సో మొత్తానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా అమ్మాయిలు కైవసం చేసుకోవడం జరిగిందండి. అలాగే 500 మార్కులు దాటిన వాళ్ళు 21 మంది ఉన్నారు. అది టాప్ అన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం ఈ సంవత్సరం ట్రిపుల్ కనీసం 3-4 సీట్లన్నా వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నామండి. అది కూడా వస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం. మరి ఈ విజయానికి కారణం మా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈజీ ఇన్స్ట్రక్షన్ కానించి మొత్తం టీచింగ్ వరకు కూడా అందరూ కూడా సమూలంగా కృషి చేసి ఈ పర్సంటేజ్ తీసుకురావడం కోసం చాలా కృషి చేసినందుకు నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నానండి. కాబట్టి ఈ పర్సంటేజ్ ఇంత రావడానికి కారకులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించాను. ధన్యవాదాలు. స్కూల్ అసిస్టెంట్ హిందీ. నేను ఈ సంవత్సరమే మొన్న జూన్లో ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా వచ్చామండి. మరి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అలాగే ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్ గారు, అలాగే విజయ్ నాగేశ్వర గారు, ఇంకా చాలామంది 15 మంది సుమారు ఈ స్కూల్కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాము. మరి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఏమైనా సరే మంచి రిజల్ట్ తీసుకురావాలి, లేదంటే మంచి పర్సంటేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి పనిచేశాము. అదే అనుకున్నట్టుగానే మాకు 584 మార్కులు వచ్చింది. మరి స్కూల్ చరిత్రలో 584 మార్కులు ఇదే హైయెస్ట్. మొత్తం స్కూల్ పెట్టిన దగ్గర నుంచి 584 మార్కులు ఇదే ఫస్ట్. కాబట్టి మేము మాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా 600 మార్కులు రావడం ఎంతో కృషి చేస్తాము. అలాగే పర్సంటేజ్ విషయంలో కూడా 65% వచ్చింది. మరి ఇంతకుముందు 50% ఆ రేంజ్లో ఉండేది. మరి ఆ విషయంలో కూడా మేము ఇంకా వచ్చే సంవత్సరం 90% పర్సెంటేజ్ రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తామని చేస్తామని మరి అలాగే మొత్తం స్టాఫ్ అందరూ కూడా స్కూల్ సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా ఈ సంవత్సరం 10th క్లాస్కి వెళ్ళిన టీచర్లందరూ కూడా, అలాగే మిగిలిన టీచర్లందరూ కూడా, పిల్లల టీచర్లు కూడా, పీడీలతో సహా అందరూ కూడా మరి ఈ రిజల్ట్లో ఎంతో ప్రోత్సాహం కల్పించారు. అందరూ పాల్పంచుకొని హెల్ప్ చేశారు. అందరికీ కూడా సభాముఖంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జై హింద్. థ్యాంక్ యూ. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో బొట్టాయిగూడెం విద్యారోహిణి డిజిటల్ స్కూల్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. మండల ప్రథమ స్థానంలో తన్నీరు జాహ్నవి 587 మార్కులు సాధించి అగ్రభాగాన నిలిచినట్లు తెలిపారు. అదేవిధంగా ముష్టిన సలోమి 584 మార్కులతో మండల ద్వితీయ స్థానంలోనూ, షేక్ సుహానా 581 మార్కులతో మండల తృతీయ స్థానం సాధించారని అన్నారు.
అలాగే సాయన దీప్తి 580 మార్కులతో మండలంలో 4వ స్థానంలో నిలిచింది. మొత్తం విద్యార్థులలో 15 మందికి మ్యాథమెటిక్స్ లో 100కి 100, తెలుగులో 14 మందికి 100కి 100, సోషల్ నలుగురికి 100కు 100 సాధించగా, అలాగే 580 పైన 4 విద్యార్థులు, 570 పైన 6 విద్యార్థులు, 560 పైన 10 మంది విద్యార్థులు, 550 పైన 15 మంది విద్యార్థులు, 500 పైన 6 మంది విద్యార్థులు సాధించి 10వ తరగతి ఫలితాలలో మండలంలో అత్యధిక శాతంలో నిలిచినట్లు పాఠశాల కరెస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ తెలిపారు. తెలుగు ఉపాధ్యాయురాలు కొండేపాటి నీరజ, లెక్కల ఉపాధ్యాయులు కొండేపాటి భరత్ సాయి తేజ, సోషల్ ఉపాధ్యాయులు జి కిషోర్, అశోక్ కుమార్, సైన్స్ ఉపాధ్యాయులు గంగా భవాని, హిందీ ఉపాధ్యాయురాలు షేక్ షబానా, ఫిజిక్స్ ఉపాధ్యాయ మురళి విద్యార్థులను అభినందించారు. 14 మందికి 100కి 100 రావడం జరిగింది. సోషల్లో 3కి 100 రావడం జరిగింది. 4కి 100 రావడం జరిగింది. సైన్స్ 98 హైయెస్ట్ స్కోర్, హిందీ 98 అండ్ ఇంగ్లీష్ 97 హై స్కోర్ తోటి ఈ స్కోర్ ని సాధించడం జరిగింది. 587 మార్కులతో మనం ఈ ప్రాంతంలోనే అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలగా నిలవడం చాలా సంతోషదాయకమైన అంశం. అలాగే ఈ విజయానికి సహకరించిన మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారు, రూరల్ ఏరియాస్ లో చిన్న చిన్న వృత్తులు, వ్యాపారాలు, వ్యవసాయం చేసుకుంటూ మధ్యతరగతి కుటుంబాల నుంచి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల్ని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని మోటివేట్ చేసి, సానబట్టి వాళ్ళకి ఒక సిస్టమ్ ని అలవాటు చేసి, తల్లిదండ్రులు కూడా ఉదయాన్నే పిల్లల్ని స్పెషల్ క్లాసెస్ పంపించడం, సుమారుగా ఈ యజ్ఞం సంపూర్ణంగా ముగియడానికి ప్రధాన పాత్ర తల్లిదండ్రులది. తర్వాత విద్యార్థులు వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పకుండా ఆచరించడం, వాళ్ళ ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంచుకుంటూ ఎగ్జామ్ హాల్లో కూడా ధైర్యంగా వాళ్ళు ప్రజెంట్ చేయడం, ఒక నిజాయితీ కలిగిన ఆలోచన విధానాన్ని వాళ్ళలో మనం కల్టివేట్ చేయడము. వీళ్ళు ఇప్పటి వరకు మన దగ్గర నుంచి పాస్ అవుట్ అయిన విద్యార్థులందరూ భారతదేశంలోనూ భారతదేశం వెలుపల కూడా అత్యధికమైన పొజిషన్స్ లో ఉండడము. అలాగే వీళ్ళు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థితిలో వాళ్ళ యొక్క ఉన్నత స్థితిని పొంది తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో వెలుగును నింపే విధంగా, ఆ కుటుంబాల్లో వెలుగును నింపే విధంగా వీళ్ళందరూ ఖచ్చితంగా ఉంటారని, అలాగే ఇది ఒక మెసేజ్ అంటే ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయడంలో పాఠశాలల యొక్క పాత్ర, అలాగే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైంది. తల్లిదండ్రులు, పాఠశాల, విద్యార్థులు ముగ్గురు కలిస్తే ఈ మంచి సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవచ్చు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఒక అభద్రతా భావం ఉండింది. రక్షణ విషయంలో, విద్యార్థుల యొక్క రక్షణ విషయంలో అభద్రతా భావం ఉండింది. అలవాట్ల విషయంలో అభద్రతా భావం, తల్లిదండ్రులు చదివించాలి పిల్లలంటే కూడా అభద్రతా భావం ఉంది. అటువంటి అభద్రతా భావం లేని ఒక చక్కటి వాతావరణంలో సాయిగూడెంలో గత 23 సంవత్సరాలుగా 100 మంది విద్యార్థులు మనం తీర్చిదిద్ది వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం, ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఉన్నతిని సాధించడం చాలా సంతోషకరమైన అంశం. సో ఈ సందర్భంగా ఇక్కడ విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి ఆశీర్వచనాలు అందిస్తూ, శుభ ఆశీర్వచనాలు అందిస్తూ వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు దేశం పట్ల, ధర్మం పట్ల, మానవత్వం పట్ల వాళ్ళు కన్సర్న్ తో ఉండాలని, దయతో ఉండాలని, ఏదైతే సమాజంలో వెనుకబడిన వర్గాలు ఎవరైతే అవసరంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళ సేవలు అందాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466,
బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు. జంగారెడ్డిగూడెం స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. టైగర్ కా హుకుం. టైగర్ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. ఏలూరులో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు పోలీస్ శాఖ మహిళా కార్యదర్శులతో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారి విధులు, వారి యొక్క సమస్యలు, పోలీస్ శాఖలో వారికి ఉన్న అవకాశాలపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల ఉద్యోగ నిర్వహణ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లు, రిసెప్షన్ కౌంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లు, కంప్యూటర్ సంబంధిత పనుల్లో మహిళా కార్యదర్శుల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ముఖ్యంగా రిసెప్షన్ డెస్క్ వద్ద బాధిత ప్రజలతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలను వినడం ద్వారా సగం బాధను తగ్గించవచ్చని సూచించారు. పోలీస్ శాఖలో ఇతర శాఖల కంటే ఎక్కువ ప్రమోషన్లకు అవకాశం ఉందని, రానున్న రోజుల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ నిర్వహణ, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్లుగా, సాఫ్ట్ స్కిల్స్ అవసరమైన విభాగాలలో మహిళా కార్యదర్శుల ప్రావీణ్యతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులందరితో సమానంగా అన్ని సౌకర్యాలు వర్తిస్తాయని గుర్తు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లోని భద్రత, లోన్ల ద్వారా 5%కే వడ్డీకి రుణాలు, పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్లు, పోలీస్ క్యాంటీన్ ద్వారా తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు పొందే వెసులుబాటు ఉంటుందని వివరించారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు మొదటగా గుర్తొచ్చేది పోలీస్ శాఖేనని, అటువంటి విభాగంలో పనిచేయడం మహిళా కార్యదర్శులకు, వారి కుటుంబాలకు ఎంతో గౌరవప్రదమని ఎస్పీ తెలిపారు. జిల్లాలో 493 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల రికార్డులను పారదర్శకత కోసం
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమాజానికి ఉపయోగపడేలా బాధ్యతాయుతమైన విధులను నిర్వర్తించడంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా, పోలీస్ ప్రధాన కార్యాలయం ఏఓ షేక్ మస్తాన్, సూపరింటెండెంట్లు సువర్చల, నాగేశ్వరరావు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో జంగారెడ్డిగూడెం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. వడ్డే లాస్య 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంక్ ను పొందడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. అలాగే కాకర్ల సహస్ర 595 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. 590కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మొత్తం 7 ఉండగా 580కు పైగా మార్కులు సాధించిన వారు 36 మంది విద్యార్థులు ఉండటం చైతన్య విద్యా సంస్థ విద్యా ప్రమాణాలను మరోసారి చాటి చెప్పింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఏజీఎం పార్థసారథి, ఆర్ఐ ఉదయ్ భాస్కర్, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఏఓ శ్రీనివాసులు విద్యార్థులకు మెడల్స్ తో పాటు సర్టిఫికెట్స్ ను అందజేశారు. కృషి, పట్టుదల, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నమస్కారం అండి. ఈరోజు విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షల్లో జంగారెడ్డిగూడెం బ్రాంచ్ విజయదుందుబి మోగించడం జరిగింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 599 వైజాగ్ స్టూడెంట్ చైతన్య స్టూడెంట్కి రావడం జరిగింది. అలాగే స్టేట్లో సెకండ్ ర్యాంక్ అయినటువంటి 598 జంగారెడ్డిగూడెం స్టూడెంట్ వడ్డీ లాస్య రావడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. అలాగే మా స్కూల్లో 595 కాకర్ల సహస్ర పాప సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే 590 అబోవ్ 7 మెంబర్స్ ఉన్నారండి. 580 అబోవ్ 36 స్టూడెంట్స్ మెంబర్స్ వచ్చారు. అలాగే మాకు మొత్తం ఈ స్కూల్ నుంచి 448 మెంబర్స్ కనుక అప్లై చేస్తే 500 మెంబర్స్కి 123 మెంబర్స్కి 500 అబోవ్ రావడం జరిగింది. ఈ విజయానికి కారణమైనటువంటి పిల్లలకి, అలాగే ఈ విజయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం శ్రీ చైతన్య విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు సాధించారు. సో ఈ కృషిలో స్టేట్ సెకండ్ ర్యాంక్ అయినటువంటి లాస్య 598 మార్కులతోటి నిలిచింది. అదేవిధంగా ఇంకా చాలా మంది విద్యార్థులు 590 పైన మార్కులతోటి విజయం సాధించారు. సో దీని వెనకాల ప్రిన్సిపల్ గారి కృషి, అలాగే ఏఓసార్ కృషి, అలాగే ప్రతి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను నిరంతరం వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళందరూ మంచి మార్కులు సాధించే విధంగా ప్రోత్సహించారు. సో వారందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి చదివారు. సో వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించింది. సో తల్లిదండ్రులందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది. సో ఈ విజయాన్ని తల్లిదండ్రులకి, విద్యార్థులకు అందించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున ప్రిన్సిపల్ గారికి మరియు సిబ్బంది అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ పేరెంట్స్, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారు అండ్ టీచర్స్ ఆఫ్ ది శ్రీ చైతన్య స్కూల్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టుడే. ఇక్కడ ఎవ్రీ డే ఐ బీన్ సీయింగ్ ఆల్ ది టీచర్స్, ది స్టాఫ్ who are constantly monitoring and giving correct guidance and also with a lot of discipline. All these not only this year, last 10 years, because 10th class means they've been studying here for last 10 years. So it's very hard work, and I also congratulate all the students. It's marks are important, but mainly the character and the confidence which have been developed by the constant guidance from the teachers. And once again I thank you the management of Sri Chaitanya School for their dedication and timeless efforts in shaping the young brains and also giving this much strong foundation to them. And I wish all the best to all the 10th class students who passed. Thank you. ముందుగా శ్రీ చైతన్య స్కూల్ జంగారెడ్డిగూడెం రాష్ట్రంలోనే 2వ ర్యాంక్ సాధించినందుకు ఈ యొక్క సిబ్బందికి, ఉపాధ్యాయ సిబ్బందికి మరియు యొక్క యాజమాన్యానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదంటే 598 అనేది చిన్న మార్క్ ఏం కాదు. అది చాలా ఎంతో కృషి, పట్టుదల, వారి వెనక ఎంతో మంది శ్రమ ఉంది. ఆ పాప ఒక్కతే కాదు, ఆ పాపతో పాటుగా ఆ అమ్మాయిని అలా ఒక శిల్పం లాగా తీర్చిదిద్దడానికి ప్రయాసపడిన ఉపాధ్యాయులందరికీ, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, అలాగే ఎంతో క్రమశిక్షణతో ఈ పాఠశాల రన్ చేస్తున్న ఏవో సార్కి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. వీరి యొక్క ఈ సక్సెస్ని
ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అలాగే ఈ 590 మార్కులు పైనే చాలామంది సాధించారు. అలాగే ప్రతి ఒక్కరు మార్కులు అనేది ఒక నంబర్ మాత్రమే, కానీ ఇక్కడ క్యారెక్టర్ని బిల్డ్ చేయడంలో కానీ పిల్లల్ని క్రమశిక్షణలో తీర్చిదిద్దడం కానీ చాలా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చారు. కాబట్టి ఆ నెంబర్ని రీచ్ అయ్యారని నేను నమ్ముతున్నాను. కాబట్టి వీరి ఆనందంలో నేను కూడా పాల్గొస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటూ వీరందరికీ, యాజమాన్యానికి, అలాగే తల్లిదండ్రులకి ముందుగా ఈ సక్సెస్ జరుపుకోవడానికి ప్రధాన కారకులైన విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. పేరు వద్దిలా సుప్రియ. నేను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను, జంగారెడ్డిగూడెం బ్రాంచ్. నాకు 598 మార్క్స్ వచ్చాయి. దానికి కారణం శ్రీ చైతన్యలో ఉన్న స్టూడెంట్స్, టీచర్స్, వాళ్ళ టీచింగ్ వల్లనే. థ్యాంక్ యూ. నా పేరు కే సహస్ర. నాకు 10th బోర్డ్స్లో 595 మార్క్స్ వచ్చాయి. అంటే ఇదంతా టీచర్స్ గైడింగ్ వల్లే జరిగిందనమాట. మా ఎఫర్ట్తో టీచర్స్ ఎఫర్ట్స్ కలిపితేనే ఈ మార్క్స్ వస్తాయి. అంతే. టీచర్స్ అయితే వాళ్ళు ఇవ్వాలనుకున్నంత ఇస్తున్నారు, మనం ఓన్ ప్రిపరేషన్ చేసుకుంటే. శ్రీ సత్య. నేను జయాజీ బ్రాంచ్లో శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. నాకు బోర్డ్ ఎగ్జామినేషన్స్లో 594 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి గల కారణం టీచర్స్, ప్రిన్సిపల్ సార్, ఏవో సార్, ఇంకా మా పేరెంట్స్, వీళ్ళందరి సపోర్ట్ వల్లే నాకు ఈ మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. నా పేరు మోహన దివ్య. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను. శ్రీ చైతన్య ఈజ్ అ వెరీ గుడ్ మేనేజ్మెంట్. నాకు ఈరోజు 591 వచ్చాయంటే అదంతా మా మేనేజ్మెంట్ వల్లే, దేర్ హార్డ్ వర్క్ వల్లే. This is T. Joshua Steven, studying in Sri Chaitanya School, C batch. The success behind this is the hard work of me and my teachers and my parents. That's it. And the hard work makes the man perfect, not the practice. And for this success, I would like to share to everyone. This success is dedicated to all my parents, all my teachers and my parents. Thank you so much. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో నిమ్మలగూడెం గ్రామానికి చెందిన జంగం శైలజ భర్త చనిపోయిన కారణంగా ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. మానవతా సంస్థ తరపున 5,000 రూపాయలు, అల్లూరి రామకృష్ణ 500 రూపాయలు, ఎల్ఐసి కృష్ణమూర్తి 500 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలు ఆమెకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యుడు తన్నీరు రామకృష్ణ, కొండ్రెడ్డి సోమరాజు, తడికమల్ల గోపాలరావు, బల్లె అప్పారావు, కర్పూరం వెంకన్నబాబు, కుక్కిరిపాటి రాంబాబు, పసుపులెట్టి భాను, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. గంగం ఐశ్వర్య భర్త కాలం చేసిన సందర్భంలో చిన్న వయసులో ఐశ్వర్య భర్తను కోల్పోయి ఎంతో బాధలతో ఉన్న మా దృష్టికి కొండేటి వీరాస్వామి గారు తీసుకొచ్చారు. వీరికి మేము ఐశ్వర్యని పరామర్శించి చిరు సాయం మానవతా తరపున చిత్తాకి మేము అందరం ఇవాళ నిమ్మలగూడెం గ్రామంలో ఐశ్వర్య గారి ఇంటికి వచ్చాము. మనం పోయేటప్పుడు ఎవరో ఏమీ పట్టుకెళ్ళాం. ఇటువంటి తాడిత పీడిత వర్గాలకి మనకు ఉన్నంతలో సాయం చేస్తే భగవంతుడు పైకి వెళ్ళినప్పుడు మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఉత్తమ జన్మిస్తాడు. అన్ని జన్మల్లో కూడా మానవ జన్మే అత్యుత్తమైనది. దాన్ని మనం పోషించుకోవాలంటే, మళ్ళీ ఇంకొక జన్మెత్తిన మళ్ళీ మానవ జన్మ మనం ఎత్తాలంటే ఇటువంటి లేని వారికి మనకు ఉన్నంతలో తిరు సాయం చేసి ఉత్తమ గతులు పొందాలని పురాణాలు అన్ని ఏ మతమైనా సరే ఇదే బోధిస్తున్నాయి. మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇతరులకు మనం సాయం చేశామో భగవంతుడు కూడా మనకి ఉత్తమ గతులు ప్రసాదించాడని ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ, ఈ కార్యక్రమానికి చూసి ఇటువంటి కార్యక్రమాలకి విరివిగా సాయం చేయాలని, వాళ్ళు ఉత్తమ గతులు పొందాలని ఈ సందర్భంగా వాళ్ళకి నేను మనవి చేస్తాను. మన గ్రామానికి మన ప్రెసిడెంట్ గారు, మానవతా ప్రెసిడెంట్ గారు వచ్చి ఉద్దేశంగా మరి ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. అదే రకంగా అందరూ కూడా సాయం చేయాలని చెప్పి ఆ చిన్న వయసులోనే భార్య పోయినందుకు ఆ పిల్లల్ని చక్కగా ఆదుకుని అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఉన్న దాంట్లో కనీసం 10% చేయగలిగితే యావత్ భారతదేశం కాదు ప్రపంచ స్థాయిలో కూడా అందరూ కూడా ముక్తి పొందుతారని చెప్పి ఈ సభాభంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. నూటికి 100% 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన జంగారెడ్డిగూడెం కిడ్స్ విద్యా సంస్థల విద్యార్థులు.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం సీతారామచంద్ర స్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి, దల్లి వంశీకుల ఆధ్వర్యంలో చందనోత్సవం. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 65% ఉత్తీర్ణత సాధించిన జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలో కుటుంబానికి 6,000 రూపాయల నగదు అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. వార్తలు సమాప్తం. నమస్కారం.